రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు, కన్సల్ట్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. చాలా స్పష్టంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో చాలా స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అటు పిసిసి ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రూపాయలు మాఫీ జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బహుశా ఈ లింక్ రెవెన్యూ మినిస్టరు పొంగులేటి గారు కూడా కన్సల్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా రైతులకు సంబంధించింది కాబట్టి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టరు ఎప్పుడైతే ఫస్ట్ ఇమ్మీడియట్లీ 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకు ఒకే కిస్తీలో ఎట్ ఎ టైం మాఫీ చేయాలి అని ఒక నిర్ణయం చేశారు. అందరి రైతుల దాంట్లో టింగ్ టింగ్ అని మోగి ఏమని 1 లక్ష లోపల అందరికీ మాఫీ అయినట్టు. రెండవది షెడ్యూల్ ప్రకారము 2వది 1.5 లక్షకు సంబంధించి అది కూడా సెకండ్ ఫేజ్ అయిపోయింది. మూడవది 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు మాఫీ అనే విషయాన్ని క్లియర్ చేసేసారు. బాధ ఎవరికి ఉన్నదయ్యా అంటే ఈ 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఇబ్బంది ఎవరు పడుతున్నారు అనంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం నువ్వే కళ్ళు మూసుకో, నువ్వు కూర్చో, కళ్ళు మూసుకోకు అంటున్నా. కళ్ళు మూసుకుంటే నాకు ప్రెస్ మీట్ ఖరాబ్ అయింది. ఈ ముగ్గురు కూడా వీళ్ళకు ఈ 2 లక్షల రుణం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే గత 10 ఏళ్ల కాలం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రైతులకు లక్ష వాళ్ళ 2 లక్షలు 10 ఏళ్లలో 20,000 కోట్లను 10 సంవత్సరాలు సాటిస్ఫాక్షన్ గా రైతులకు రుణమాఫీ చేయలేకపోయినాము అని ఒక ఆలోచన, ఒక బాధ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఉంది. ఆ 10 ఏళ్లలో మనం ఎందుకు ఒకే కిస్తీలో చేయలేకపోయినాము అని ఒక మనోవ్యాధికి వాళ్ళు గురైపోయి ఎటు తోచని పరిస్థితిలో, ఎటు తొయ్యక ఏం చెయ్యాలి ఏమని అర్థం కాక బహుశా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే వాళ్ళ టిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన తర్వాత వాళ్లకు నిద్ర కరువైపోయి, వాళ్ళు నిద్ర పట్టక, నిద్ర లేక ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారం రోజుల నుంచి షబ్బాష్ అని చెప్పలేక, ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు షబ్బాష్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఏం చేయాలో తోచక పదే చెప్పింది 10 సార్లు నిజాన్ని, ఒక మంచి పనిని అబద్ధంగా, ఒక మంచి కార్యక్రమాన్ని అబద్ధంగా మలిచి ప్రచారం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పరిస్థితి. ఏ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే ఎంటైర్ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు.
ఈ పేరు బిఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా మనం తెచ్చుకోలేకపోయినామనే ఒక వాళ్ళు ఆ టెన్షన్ లో వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. అదేగాక కొన్ని విషయాలు మీకు పాయింట్స్ చెప్తాను. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు దేనికైనా సహిస్తారు, కానీ అణిచివేతను నియంత్రత్వాన్ని సహించరు. అందుకే కదా మేము నన్ను దించి కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది. ఇది ఒక పాయింట్. బీఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని గందరగోళ పరిస్థితిలో నెలకొన్నది వాళ్ళ పార్టీలు. ఇప్పుడు ముఖ్యంగా మా 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి కాంగ్రెస్ 6 గ్యారంటీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలుకు వచ్చేసరికి ఏమి చేయాలో తోచని పరిస్థితులలో బిఆర్ఎస్ నాయకత్వం, ఆ లీడర్షిప్ ఇక్కడ మనకు కనబడుతుంది. 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని రైతులు దశల వారీగా, మొత్తం కూడా కాదు, దశల వారీగా, అది కూడా మీరు ఆ రోజు లక్ష 10 ఏళ్లలో మీరు చేయలేకపోయిరే. ప్రజలు ఇచ్చిన మాకు 5 ఏళ్ల సమయం ఉంది. ఈ 8 నెలల లోపే ₹2,00,000 అన్ని ఒకే కిస్తులు అన్ని మాఫ్ చేసిండు. మీరు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలల్లో పూర్తి చేసిర్రు. దీనికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలా? ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు ప్రశ్నిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఎవరు అడగకుండా అడిగిన చిత్తశుద్ధితో బడ్జెట్ ప్రత్యేకంగా రుణమాఫీ కోసం 31,000 కోట్ల కేటాయించి రూపొందించడం జరిగింది. విధి విధానాలు ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి ప్రత్యేకమైన దీనికి ఒక గ్రీవెన్స్ సెల్ వారికి కూడా రుణమాఫీ ఆందోళనకు ఏర్పాటు చేసి, ఏమన్నా వాళ్ళ ఎక్కడైనా వాళ్ళు మిస్ అవుతున్నారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయిన కూడా ఒక గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బడ్జెట్ ఉన్నది, అక్కడ డబ్బులు ఉన్నాయి. కొంత టెక్నికల్ గా మిస్ అయిన వాళ్ళకు కూడా గ్రీవెన్సెస్ లో దరఖాస్తులు పెట్టుకొని చేసే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దీని వాళ్ళు గుర్తదల్లే కార్యక్రమాన్ని కేటీఆర్ ఆదేశాలు రోజు చేస్తారు. మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు ఏదో ఛాలెంజ్ చేసి ఈరోజు నేను చూసిన కొడంగల్కి వస్తా, నేను ముందు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సబ్జెక్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ సంబంధించి ముఖ్యమంత్రి గారి స్థాయి తగ్గట్టు కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే ఒక తీరుంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సరే నేను ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినా, 2 సార్లు ఓడిపోయినా, ఇక మీకంటే డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యము అన్నులే, ధనం డబ్బు ఉన్నది, గిప్పు ఉన్నది, మీరు బయటపడ్డారు, అది వేరు విషయం. అది కానీ నేనేమంటున్నా, ముందు మీరు సంగారెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. మీరు వర్కింగ్ బడ్జెట్, నేను వర్కింగ్ బడ్జెట్, ఇది నేను స్వీకరిస్తున్నా. సంగారెడ్డి ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీ మీ నాయనను మీ హరీష్ రావు గారు మీ మామ మేనమామను ఛాలెంజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరం కలిసి మనం దీనికి పాల్గొందాం. నా సంగారెడ్డిలో పాల్గొందామా, సిరిసిల్లకు రమ్మంటారా, లేకపోతే హరీష్ రావు గారు సిద్దిపేటకు రమ్మంటారా, నేనే అడిగి వస్తాను. నా దగ్గరికి మీ దగ్గరికి వస్తాయి ఇవన్నీ. మీ కాన్స్టిట్యూన్సీలో పోదామండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నది. సిరిసిల్ల సిద్దిపేట నేను వస్తా. లేదు మీకు లేదు నా పర్సనాలిటీ మీరు కేసీఆర్ సీఎం కొడుకు అని ఫీలింగ్ వీళ్ళుండి, నేను ఒక మినిస్టర్ ఫీలింగ్ లో ఉండి నీ పర్సనాలిటీ సరిపోదంటే మా ఎవరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేస్తా, మన పొంగులేటి గారికి రిక్వెస్ట్ చేస్తా, కాబట్టి మా ఉత్తమ్ సార్కి చెప్తా. ఉత్తమ్ సార్ సార్ నడువు సార్ పట్టుకొని తీసుకొస్తా. చలో కానీ చూద్దాం, వెళ్దాం. అది కూడా మీ కాన్స్టిట్యూన్సీలో కూర్చుందాం. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఉంటారు. అందరి సమక్షంలో సిరిసిల్లనే సిద్దిపేటలో పెడతాం. రైతులతో డిబేట్. ఆ రోజు ఇవి కూడా అడుగుతాం. అరే 10 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో రైతులు మీరు ఎట్లున్నారు, 8 నెలల్లో మా పరిపాలన ఎట్లున్నది, మీ ఆ 2 లక్షలు 10 ఏళ్లలో 2 లక్షల రుణమాఫీ పెట్టడం జరిగింది, 8 నెలల్లో ఆనాటి ముఖ్యమంత్రిగా ఆయన మాఫీ ఎట్లుంది, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఈయన మాఫీ ఎట్లుంది, ఇవన్నీ సిరిసిల్లలో సిద్దిపేటలో రెడీ. ఇవన్నీ అయినాక కొనగలుగుతాం. ఇది క్లియరా? ఓకే. ఇప్పుడు వీళ్ళకు మొన్న కూడా చెప్పిన మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే, మనం పతంగుల పండుగకు పతంగులు ఎగిరేస్తాం కదా, ఆ పతంగుల పండుగకు మన పతంగి ఎగిరేస్తుంటే, ఇప్పుడు మనము పతంగులు ఎగిరేసిన తర్వాత అది అవతల కట్ అయిపోతుంది, అపోజిషన్ ఉంది. కట్ కాగానే ఆ పతంగి ఎక్కడ పోతుంటుందో పతంగే తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారికి హరీష్ రావుకి తెగిన గాలిపటం బతికైపోయింది. తెగిన గాలిపటం బతికైపోయింది. అధికారం పోగానే మా ఈ పథకాలను చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఈ దారం దిగిన గాలిపటం బతికైపోయింది. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, హరీష్ రావు గారి వాళ్ళ నాయకుల పరిస్థితి అట్లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యనేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేసేది ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గడియ నుండే తన కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. ఇది నిజమే కదా. ఇది తెలంగాణ ప్రజలు ఆ రోజు చూస్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు నా అనుకుంటా 2 కోట్ల మంది అటు ఇటు మహిళలు ఉంటారు కదా. ఈ 2 కోట్ల మంది బస్సు ఎక్కేటో, ఇందులో బస్సు ఎక్కేటోళ్ళందరూ ఎన్నిసార్లు ఎక్కి ఉంటారో బస్సు అయితే దానికి మనం అంచనా వేయలేం. ఆ ఎంజాయ్మెంట్, బస్సు ఫ్రీ ఎంజాయ్మెంట్, మంచి ప్రయాణము, సుఖ ప్రయాణము, మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ఏదో తెలియక కేటీఆర్ కామెంట్ చేస్తాడు. దాంట్లో పెద్దగా నేనే మాట్లాడుతున్నాను. మిస్ఫైర్ అవుతుంది. నేనేమంటున్నా ప్రతాప్, పత్రాలు గిత్రాలు ఇవన్నీ టైం వేస్ట్ ఇదంతా.
డైరెక్ట్ సిరిసిల్లకు వస్తాం, సిరిసిల్లకు వస్తాము, సిద్దిపేటకు వస్తాం. ఇంకొక పాయింట్ చెప్తాయి దీంట్లో. ఇది తెలంగాణ ప్రజలారా, రైతులారా మీరు కూడా గమనించండి. మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని, ఇది మంచి బ్రేకింగ్ వేయండి, న్యూస్ పోవాలి రైతులకు. నేను నేను కిసాన్ సెల్ అన్వేషి రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అనుకోకుండా ఫోన్లో మాట్లాడినాము. మా కిసాన్ సెల్ మహేష్ అన్వేషి రెడ్డి కొందరు మిస్ అయిన, మీరు అంటారు కదా ఏది రైతులకు మనం చెకప్ చేస్తున్నామన్నా, ఎక్కడ టెక్నికల్గా ఎక్కడైనా మిస్ అయినవి ఉంటే కూడా చెక్ చేస్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం అని అన్నాడు. నోట్ కూడా తయారు చేస్తున్నాం అన్నాడు. అట్లనే తోగుంటకు సంబంధించిన మా ముఖ్య నాయకులు కొందరు కలిసి నాకు సెక్రటరీలో కలిసారు. అందులో అడిగిన, ఎక్కడన్నా ఈ టిఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇట్లా మాట్లాడుతారు కదా, ఏంటంటే లేదన్నా ఒక చిన్న టెక్నికల్ చిన్న ప్రాబ్లమే, అయినా మన గ్రీవెన్స్ మన సెల్ పెట్టారు కదా ఇబ్బందులు, అయినా ఒక మాట చెప్తా అన్నాడు. ఏది చెప్పు అన్న, ఆయన పేరు మా కాంగ్రెస్ నాయకుడే. ఆయన ఏమన్నాడంటే అని ఆయనది ఒకటి చూపించాడు అన్న. ఒకటే సింపుల్, ఒక రైతు 2,50,000 తీసుకున్నాడు, 2,50,000 రుణం తీసుకున్నాడు. అయితే ఈ 2,50,000 అనేది లోను ఆన్లైన్లో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. మనం చేసేది 2,00,000 రూపాయల మాఫీ. ఈ 2,50,000 ఉండేసరికి అతనికి 2,00,000 రూపాయలు దాంట్లో ఆ డాటాలో అక్కడ 2,00,000 2,50,000 కనబడుతుంది. కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. విన్నారా? అది ఎక్కడ ఆ సిస్టంలో ఆగిపోతుందంట. ఇది పెద్ద ఇష్యూ కాదు కదా. ఎవరైతే 2,50,000, 2,10,000, 2,05,000 ఎవరికైతే రైతుకు ఉంటుందో వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే, మాకు ఈ 2,05,000 నుంచి 2,50,000 ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు మా దాంట్లో నుంచి ఆ 5,000 కట్ చేసి, ఇప్పుడు 2,05,000 ఉందనుకో రైతుకి, ఒక అప్లికేషన్ ఇవ్వాలి కన్సల్ట్ అధికారికో బ్యాంకులకు. ఏమని, ఈ 2,05,000 నుంచి మాకు 2,00,000 ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేసింది కాబట్టి ఇందులో నుంచి మీరు 5,000 పట్టుకుంటే ఎంత ఉంటుందిగా, పట్టుకొని 1,90,000 ఉంటుంది అంతే కదా. మళ్ళీ 5,05,000 అట్లే ఉంటుంది. ఇక 5,000 ఇందులోనే పట్టుకొని మాఫీ చేస్తే 195 అయిపోతుంది. 5 అట్లుంటుంది. 5 మళ్ళీ నెక్స్ట్కి వస్తుంది నీకు. అది క్లియర్ అట్లా అన్నారు కదా. ఇది ఆన్లైన్ సిస్టమే కదా అంతా. బ్యాంకర్స్ సంబంధిత అధికారుల దగ్గర పోయి వీళ్ళు గ్రీవెన్స్ పెట్టాం కదా, ఆడ పెట్టుకోవడంతో ఏంటంటే మా 5,000 తీసేసి కట్ చేసి మిగతా అమౌంట్ మాఫీ చేయండి అనేది ఈజీగా అయిపోతుంది. అది ఇప్పుడు ఆ ఇబ్బంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ పరంగా మేము చేస్తున్నాము. ఈ చేస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ గందరగోళం చేస్తున్నది. అసలు 10 ఏళ్ళ దిక్కే లేదు అడిగేటోడు రైతులని. ఈడ మేము కరెక్ట్ గా పనిచేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు బదలాము. ఈ ఒకరో ఇద్దరో బీఆర్ఎస్ కు అభిమాన రైతు ఉంటాడు కదా. ఎక్కడో ఇప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలనలో ఎక్కడో దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కర్ ఒక రైతు ఉంటాడు కదా. ఆ రైతు ఇదంతా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఒరిజినల్ రైతులు ఎవరు చేస్తలే, ఆ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వెంబడి హరీష్ రావు వెంబడి తిరిగి ఒక రైతు ఉంటాడు కదా, మెంబర్షిప్ అయిన రైతు ఉంటాడు కదా. ఆ రైతు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం ఇది. జనరల్ రైతులు, సామాన్య రైతులు ఇది చేస్తలే, ఎవరి పనాలు చేసుకుంటున్నారు రైతులు. ఇది మన గాంధీభవన్ మీడియా కూడా కొంత ఐడియా ఉండాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద. ప్రతాప్, నేను ఇంకా క్లారిఫై చేస్తా. ఏమని చేసిండు? అదే అంటున్నా. మంత్రి గారు చెప్పింది ఏమి రాంగ్ లేదు, నేను చెప్పేది కనిపించలేదు. ఆయన మంత్రి గారు కొన్ని పద్ధతిలో మాట్లాడాలి, ఆయన పద్ధతిలో సిస్టంలో మాట్లాడాలి.
నేను మంత్రిని కాదు, కొంత ఉన్నది మాట్లాడవచ్చు. నేను ఈ రోజులలో ఇంత చేస్తేనే బీఆర్ఎస్ ఇంత రాధాంతం చేస్తున్నారు. మా మంత్రి గారు ఆయనతో నువ్వు అన్నట్టు మా ప్రతాప్ అడిగినట్టు ఇచ్చిననుకో దాని ఇంకా రాధాంతం చేస్తారు కదా. చెడగొట్టడానికే 1,00,000 దారులు బీఆర్ఎస్ వాళ్ళకి. మంత్రి గారు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. ఆయనకు ఫ్రీడమ్ ఉండదు, పూర్తిగా చెప్పలేడు. నాకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది, నేను చెప్తున్నా. నా మీద రాలేటికి రాదు. మంత్రి గారు ఏమైనా చేస్తే రాలేటికి వస్తుంది వాళ్ళకు. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకు. కాబట్టి మీరెవరు కన్ఫ్యూజ్ కాకూడదు. మన మీడియా వాళ్ళు ఎవరు, గాంధీభవన్ మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది విషయం. నా ప్రెస్ మీట్ ఇద్దరితో అయిపోయింది. మీరు ఏదన్నా అడగచ్చు. ఏంది సిద్దిపేటలో ఏమైంది? ఎవరు ఏమంటుండే హరీష్ రావు? ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అది హరీష్ రావు గారు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, హరీష్ రావు గారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అతని ఆఫీసు మీద దాడి చేసిర్రు, అతని ఫ్లెక్సీలు జినగొట్టిర్రు, వాళ్ళ ఫలాలు ఎప్పుడు ఇటువంటి జరగలేవు అని వాళ్ళు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల మీద మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అదే కదా. దీనికి దారేసింది ఎవరు? ఎంత దుర్మార్గమైన పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్. గొంతు విప్పి కడుపు నొప్పి వస్తుంది, గొంతు విప్పి బాధ కలుగుతుంది, గొంతు విప్పి రైతు బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉద్యోగస్తుల బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి నిరుద్యోగులు బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉస్మానియా యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి డాక్రా మహిళలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఆశా వర్కర్లు చెప్పుకోవాలన్నా, కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ధర్నా చేయాలన్నా, ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నా చేయాలి, నిరసన తెలపాలన్నా, మీరు 10 ఏళ్ళు ఎంత పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఎంత దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. పోలీసుల లాఠీలతో అసలు ధర్నా అనే పదానికి విలువ అంటే దాని యొక్క వాల్యూస్ ని మీరు దిగదార్చిర్రు. మరి 10 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే బాధలకు ఆ రైతు కుటుంబము కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి టెంట్ వేసుకుంటే ఆ ఎస్పీనో డిఎస్పీకో పోయి ఒక లెటర్ పెట్టుకుంటే నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేని ఆనాడు ఎస్పీలు, అప్పుడున్న కొందరు ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు లాఠీలు విరిగేటట్టు నడుము విరగొట్టిన రోజు మర్చిపోయినవా హరీష్ రావు? కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల కోసము పోరాటాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్లలో పోరాటాలు ప్రజల కోసం చేస్తుంటే వాళ్ళు నడ్డి విరిగేలా నువ్వు కేసులు పెట్టి జైళ్లలో పడేసిన రోజు మర్చిపోయినవా హరీష్ రావు? నువ్వా నీతి మాటలు మాకు చెప్తున్నావు? నీతి వాక్యాలా నువ్వా మాకు చెప్పేది? ఇది నీ సాంప్రదాయమే కదా. రాష్ట్ర విభజన సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ బిడ్డల కడుపులో పెట్టుకొని కాపాడుకోమని ఇస్తే లాఠీలు విరిగేటట్టుగా కొట్టి తెలంగాణ ప్రజలు హింస పెట్టినకు మీరు ఇది చేసింది. కాబట్టి ఆ రోజు మీరు చేసిన దాని మీద మా వాళ్ళు చేసిన కింద ఏం తప్పలేదు. వాళ్ళు ఇంత చేశారు, మా వాళ్ళకి ఇంత. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. తెలంగాణ ప్రజల నడుము వినగొట్టేటట్టుగా మరి మీరు ఇందిరా పార్క్ దగ్గర అసలు 7 సంవత్సరాలు ఇందిరా పార్క్ దగ్గర గొంతు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసిన చరిత్ర గల బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ నాయకులు మా సిద్దిపేట మా కార్యకర్తలకు మీరు చేసిన కథలకు మీ మీద వచ్చి పడితే ఇంత కోపమా, ఇంత విమర్శలా మా మీద? మరి వాళ్ళని ఎన్ను కొట్టిపించినవు నువ్వు? మా కాంగ్రెస్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టించినవు వాళ్ళని?
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేటలో ఒక గుట్ట మీద పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఆ, అది మన ఏంటంటే నంగునూరు మండలంలో యాదగిరి అని ఉంటాడు. ఒక సందర్భంలో నేను ఆ గుట్ట మీదకి పోతే భయంకరమైన ప్రాంతం, అది భయంకరంగా ఉంది పోలీస్ స్టేషన్. ఎంత భయంకరంగా ఉందంటే ఒక అడవిలో జీవిస్తున్నా ఈ పోలీస్ స్టేషన్, పోలీసులు అనే ఒక పరిస్థితి. అంటే ఆడికి ఎవడన్నా పోతే అదిరిపోయి చచ్చిపోయే పోలీస్ స్టేషన్ అది. అక్కడ సిఐఎస్ఐ మా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి నువ్వు ఇట్లా ఇట్లా హింస పెడుతున్నావు అని అడిగితే ఆ పోలీసు సిఐ ఒకడు ఉన్నాడు. ఇది మీకు ఎందుకంటే వాస్తవం చెప్పాలి మీకు, ఇది మీడియాకు సమాజానికి తెలవాలి, ఇది ప్రజలకు తెలవాలి. ఇది నేనే సాక్ష్యం చెప్తున్నా. 3 సంఘటనలు సిద్దిపేటలో జరిగినాయి మీకు చెప్తున్నా. నేను దాదాపు 2-3 గంటలు కూర్చుంటే ఎస్ఐ లేడు, సిఐ లేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరికి వాడి యమునా తీరు ఆ పోలీస్ స్టేషన్లో ఏం చేయలేని పరిస్థితి. కానీ ఎంత తిట్టినా ఆడ స్పందన లేదు, అసలు వినేటోడు లేడు. దీనికి ఆ రోజు నేను నంగనూరు యాదగిరి సాక్ష్యం. ఇంకొక సందర్భం మేము ఏదో ఒక కార్యక్రమం ఏదో మనం చేస్తున్నాం. మల్లన్న సాగర్ ఇష్యూలో దామన్న దానికి ఇన్ఛార్జ్ ఒక ఇష్యూ నడుస్తున్నది రైతుల పక్షాన. మనం అచ్చా హరీశ్రావు ఇన్ని మాటలు చెప్తున్నా అడుగుతా నేను. ఏమంటే మల్లన్న సాగర్ రైతుల నడుము మీద కొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది? నేరేళ్ల దళితులని పనికి రాకుండా కొడితే ఏమైంది? అసలు గజ్వేల దుబ్బాకల రియల్ గా నేను ఆ ఊరికి పోయినా కదా, ఒక విలేజ్ కి పోయినా. ఆ 10 గ్రామాలు ఏది చెరువులలో పోయినాయి, మల్లన్న సాగర్లో పోయినాయి. ఒక ఊర్లో పోయినా అసలు పోలీసు వాళ్ళు అంటే రియల్ గా చెప్తున్నా ఇట్లా భయం ఇట్లా వణుకుపోతున్నారు. పోలీస్ అంటే సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉండే. సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు. ఇప్పుడు ఆడనోడు సుధాకర్ రెడ్డి అట్లా సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి రఘు ఎవరు ఐడియా ఉందా? చెక్ చేయి లోపల ఒకసారి. సిఐ ఉన్నాడు. తర్వాత నాకు సదాశివపేటకు వచ్చిండు. అంటే నా మీద నన్ను ఇరికి అంటే నన్ను బయటికి వెళ్లకుండా చెయ్యాలని సిద్దిపేటకే తెచ్చి హరీష్ రావు వీడియో ఇచ్చాడు. సదాశివపేట సిఐకి వేసిండు. సుదర్శన్ సుధాకర్ రెడ్డి ఒకసారి చెక్ చేయి, ఒకసారి బయటికి పోయి చెక్ చేసుకుని పేరు చెప్పు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు మల్లన్న సాగర్ అప్పుడు దామన్న దానికి ఇన్ఛార్జ్. అప్పుడు నర్సారెడ్డి పరిస్థితి ఏందే? నర్సారెడ్డి యూనివర్సిటీలో పోతే నర్సారెడ్డి పరిస్థితి ఏందా? గజ్వేల్ ఎట్లా కొట్టిరా పోలీసు వాళ్ళు? ఆ రోజు పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు? యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు నర్సారెడ్డిని, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డిని? మల్లన్న సాగర్ విషయంలో కట్టెలు ఇరిగిపోతే మళ్ళా కొత్త కట్టెలు తెచ్చికొట్టిరు. ఆ రోజు పోలీసు నా కొడుకులు కొందరు, వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఆ పోలీస్ ఆఫీసర్లకు సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు. ఎవరు ఆ రోజు ఆ కట్టెలు కొట్టిన పోలీసులు? హరీష్ రావు కొట్టమన్నాడు, సరే నీకేం నీ బుద్ధి ఏమైంది? ఏమి రైతులు అయితే గజ 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 ఒదిగిపోయారు ఆ రోజు. వేములగడ్డ అసలు పరిస్థితి ఏంటంటే నేను వేములగడ్డకు పోయినా, రామన్న చెప్పిన తర్వాత ఒక ఊరికి పోయినామంటే పోతే అసలు ఇళ్ళకే రానిక భయపడుతున్నారు. అంటే పోలీసుని ఎంత వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చెప్పు. ఆ రోజు నీ మేనమామ, నువ్వు, నీ బామ్మర్ది మీరు చేస్తేనేమో అది ఉప్ప. అవును, మా ఊళ్ళకి టిక్కలేసింది, కాలు చిలకిచ్చారు. ఈరోజు నీకు కోదండరా మిల్లు కూడా కొట్టేసారు.
కోడల వాళ్ళ కొట్టి పోదంటారాం. సురేందర్ రెడ్డి డ్యూటీ అన్నాడు ఒకసారి. సురేందర్ రెడ్డి సిఐ వాడైతే వాడు అంటున్నా ఛాలెంజ్ గా, వాడు సిఐ సురేందర్ రెడ్డి వాడు ఇంత మదమెక్కిన పోతు తీరు వాడు తుట్లాడిండు హరీష్ రావు చెప్తే, మదమెక్కిన పోతువాను పోలీస్ ఆఫీసర్ కావా? నీకు పోలీసు బ్లడ్ ఉందా? నీకు సిస్టమ్ ఉందా? చట్టం యొక్క విలువలు ఉందా? ఆ రోజు కూడా తిట్టినా ఎవరు సురేందర్ రెడ్డిని. ఎప్పుడు నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక, ఇప్పుడు పవర్ కాదు, నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక రే నీ సంగతి చెప్తాన్నా, నువ్వు సిద్దిపేటలో చేసినావు నడవత్ బిడ్డ ఇడా ఈ పల కొడతావు నవానికి, ఇట్లనన్నా ఫోన్లో చేసి వాడికి ఫోన్ చేసి. అరే ఎంత అన్యాయం అండి, అన్యాయం అండి, ఇది దుర్మార్గం అండి, ఇది అంతా ఇంత దౌర్జన్యం చేసిరు. అక్కడ రైతులని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, దొమ్మాడ ప్రాంతంలో భయం చెప్పడానికి కూడా భయం లేని పరిస్థితి. కోదండరామ్ గారు ఇల్లు గడబారబెట్టి ఈయన కథ ఇట్లా చేశారు, కూలగొట్టిరు కూడా. మీరు ఒకటా రెండా? ఆసిఫాబాద్ డిఎస్పీ ఉన్నాడండి ఇప్పుడు. అదే ఆడుంది ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో డిఎస్పీ ఉన్నాడంట. ఇక జనరల్ గా కాంగ్రెస్ లో అట్లుండదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రొటీన్ గా అవుతుంటాయి. హరీష్ రావుకి ఏజెంట్ గానే సురేందర్ రెడ్డి అయితే ఏం అన్యాయం అండి, ఇంత అన్యాయం అండి. ఏదో మా కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ జలకిచ్చారు అంతే హరీష్ రావుకి. అంత దానికి టీవీలు వలిగిపోయినాయి, లబలబలా మొత్తుకుంటున్నాడు, టీవీ ఏమో కొంపలు మునిపోయేంత. అరే నేను మీరు చేసిందేంటి? మంచి పోలీసు వాళ్ళు అట్లా, అలాంటి కొందరు పోలీసు వాళ్ళు చాలా రాంగ్ అసుంటోళ్ళు, తప్పు కదా అది. మరి సురేందర్ రెడ్డి వాడు ఇంత ఓవర్ చెప్పాడు, ఇంత టూ మచా? అరే మినిమం పోలీసు డ్యూటీ చేయరా పోయి నువ్వు? గవర్నమెంట్ ఎవరు పర్మనెంటా? ఎవరికి పర్మనెంట్ కాదు, వానికి కాదు, మాకు కాదు. ప్రజలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో ప్రజల డిసిషన్. మెజార్టీ పోలీసులు మంచిగా ఉన్నారు కాబట్టి భూమి నడుస్తున్నది. అక్కడక్కడ చెత్త ఆఫీసర్లు వచ్చుడికి నాశనం అయిపోయింది అంతే. మెజార్టీ పోలీస్ ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి లాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, దొంగతనాలు కంట్రోల్ అవుతుంది, గంజాయి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రివ్యూ తోటి గంజాయి తొక్కి పడేస్తున్నారు, గంజాయి అనేది తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరు దానికి స్పెషల్ ఫోర్స్? ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, సిపి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తొక్కి పడకూడదు, తొక్కి పడేస్తున్నాడు. దట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్. పప్పులు విచ్చలేడుగా బంద్ అయిపోయినాయి. ఇది కాంగ్రెస్ ఒక కమిట్మెంట్. కాంగ్రెస్ అంటే ఒక పద్ధతి గల పార్టీ. కాంగ్రెస్ ప్రజలు క్షేమంగా ఉండాలి, రైతులు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అనధికారులు బాగుండాలి. అది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. అందరము బాగుండాలి, అన్ని పార్టీలకు స్వతంత్రత ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలి, ఎవరైనా మాట్లాడవచ్చు హక్కు ఉండాలి, ఎవరైనా మీరు అడగవచ్చు హక్కు ఉండాలి. అదే డెమోక్రసీ, అదే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ఏమన్నా ఉన్నాయా?